సుప్రీమసీ అమెరికా ఆధిపత్యం 50స్లో 60స్లో 70స్లో ఉన్నట్టుగా ఇప్పుడు లేదు. ఆ పరిస్థితి మారిపోయింది. ఎస్ బాస్ అని తల ఉంచేటువంటి పరిస్థితులు లేవన్నట్టుగా చెప్తున్నారు. బట్ ఇంకా వాళ్ళు అదే భ్రమలో ఉన్నారేమో అనిపిస్తోంది. ఇజ్ ఇట్ కరెక్ట్? కరెక్ట్, అబ్సల్యూట్లీ. మనం చిన్న ఎకానమీ 1 ట్రిలియన్ కూడా లేనటువంటి రోజుల్లోనే మన మీద ఆంక్షలు విధిస్తే, మనకు పోక్రాన్ టెస్ట్ చేసినప్పుడు, న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు తట్టుకోగలిగాం. మన మీద ఎన్నో ఆంక్షలు విధించారు, ఎంతో కష్టాలను ఎదుర్కొని మనం తట్టుకోగలిగాం మన దేశం. ఇప్పుడు ప్రపంచంలో 4వ పెద్ద దేశం, మనకి ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మనం. కాబట్టి అప్పుడే తట్టుకోగలిగింది, ఇప్పుడు ఇంకా చాలా సునాయాసంగా ఉంటుంది. పెయిన్ ఉండదు అని ఎవరు చెప్పట్లేదు, కొంత ఇబ్బందులు ఉంటాయి, కానీ దాన్ని తట్టుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ సెక్టర్స్ అన్నింటిలో ఎక్కడైతే మనకు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తేనే వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయి అన్నటువంటి కంపెనీలకి కొంతకాలం మనం సబ్సిడీ ఇస్తాం. వాడు ప్రత్యామ్నాయాలు చూసుకుని వాడు మార్కెట్ డైవర్సిఫికేషన్ చేసుకునేంత వరకు కొంత గవర్నమెంట్ సపోర్ట్ వస్తుంది వాళ్ళకి. తర్వాత వాడు డైవర్సిఫై చేసుకున్న తర్వాత వాడు అమెరికా నుంచి వాడు డీకపుల్ అయిపోతారు. కాబట్టి మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ రోజు అప్పటి భారతదేశం కాదు, మనం అమెరికాతో మైత్రి చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. కానీ పూర్తిగా ఏకపక్షంగా అసలు కంప్లీట్ గా ఇటువంటి 50% ఇటువంటి ట్యాక్స్లన్నీ వేస్తే కనుక నష్టపోయేది అమెరికాని. భారతదేశానికి నొప్పి ఉంటుంది, కానీ అంతకంటే పెద్ద దెబ్బ అమెరికాకు తగలబోతోంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ చేస్తోంది నా దృష్టిలో ఒక మాక్సిమలిస్ట్ పొజిషన్ తీసుకుని, రేపు చైనా తోటి రష్యా తోటి తన మంతనాలు అయిపోయిన తర్వాత బహుశా దీన్ని మళ్ళీ యూటర్న్ చేసి రివర్స్ చేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అందుకని దీన్ని ఫైనల్ వర్డ్ గా తీసుకోక్కర్లేదు. ఏప్రిల్లో 26% అన్నవాడు మన సడన్ గా 25 అన్నాడు, 25 నుంచి ఇప్పుడు 20 అంటున్నాడు, 50 కాదు ఇంకా ఉండబోతోంది అని మళ్ళీ బెదిరిస్తున్నాడు. కొన్ని అంశాల్లో 100% అంటున్నాడు. కాబట్టి ఆయన రోజు నిద్ర లేగానే ఈ రోజు కొత్త టారిఫ్లు ఎవరి మీద ఏం వేస్తాడో తెలియదు. అలాగే చాలా కంట్రీస్ లో మేము దీంట్లో స్టీల్ దీంట్లో మినహాయిస్తున్నాను ఈ డీల్ నుంచి అంటున్నాడు, ఫార్మస్యూటికల్స్ మినహాయిస్తున్నాను అంటున్నాడు. అంటే ఏ దేశంతో ఒప్పందం చేసుకున్నాడో ఆ దేశాలు కూడా సర్టనిటీ లేదు. కాబట్టి అటువంటి వ్యక్తిని ఎలా డీల్ చేస్తాం మనం? కాబట్టి భారతదేశం చాలా ఆచితూచి వ్యవహరిస్తుంది. అన్ని దేశాలు దాసో మనాలని అనుకుంటున్నాడు, మనం ససేమిరా అంటున్నాం. కాబట్టి కొంతకాలం మనకి ఇబ్బంది తప్పదు, ఇబ్బంది నుంచి మనం బయట పడతాం. మోదీ గారు అందుకనే వారణాసిలో ఆయన చెప్పారు, ఆత్మ నిర్భరత పెంచుకుందాము, మన దేశంలో తయారైన వస్తువుల్ని కొనే దిశగా మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాము. మన రక్తం మన చెమట ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ని మీరు మీ షాపులో పెట్టండి అని చెప్పి వ్యాపారులు కూడా చెప్పారు ఆయన. కాబట్టి ఎప్పుడైతే మన దగ్గరే కన్సంప్షన్ పెరుగుతుందో అప్పుడు ఈ ఎక్స్పోర్ట్ కంపెనీస్ ఎవరైతే అమెరికాకు వెళ్ళలేరో వాళ్ళు బహుశా భారతదేశంలో అమ్ముకునేటువంటి పరిస్థితి వాళ్ళకు కూడా రావచ్చు. వోకల్ ఫర్ లోకల్ నినాదం, వోకల్ ఫర్ లోకల్, ఇటువంటివన్నీ కూడా క్రమేపీ మనం దాన్ని మళ్ళీ ఇంపాక్ట్ తట్టుకునే పరిస్థితి మనకు ఉంటుంది. టెంపరీగా మనకు పెయిన్ ఉంటుంది, కానీ దీనివల్ల గణనీయంగా అమెరికా నష్టపోతుంది. డొనాల్డ్ ట్రంప్ తన ఏమంటే షార్ట్ టర్మ్ లాభాల కోసము దీర్ఘకాలీనమైనటువంటి అమెరికా ఆర్థిక వ్యవస్థని, డాలర్ని, తర్వాత అమెరికాకు ఉన్నటువంటి కూటములను అన్నిటినీ నాశనం చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయలేము, మనం చూస్తూ ఊరుకుందాము. ఇది మనకు ఒక పెద్ద ఆపర్చునిటీ, నిజంగా ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ. మనకు ఎప్పుడు దేశానికి కష్టం వచ్చినా ఆ పరిస్థితి నుంచి మనం చాలా అద్భుతంగా బయటకు రాగలిగినటువంటి క్షమత మనలో ఉంది. కరోనా అప్పుడు మన దగ్గర మాస్కులు లేవు, మన దగ్గర PPE కిట్లు లేవు, టెస్టింగ్ కిట్లు లేవు. 6 నెలలు తెలంగాణ ప్రపంచానికి సప్లై చేసేంత లెవెల్లో మనం తయారయ్యాం. కాబట్టి మనకు క్షమత ఉన్నది, దీని నుంచి కూడా మనం చాలా అద్భుతంగా బయటికి వస్తాం. కాబట్టి దీనివల్ల నష్టపోయేది అమెరికానే. చూద్దాం, ఇది రాబోయే రోజుల్లో ఏమవుతుందో మనం వేచి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.